బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మేము ఆయుర్వేద ఫార్మసీ ఇక్కడ చిక్కరపల్లిలో మా క్లినిక్ ఉంది. తర్వాత ఆయుర్వేద వంశపారంపర్యం మేము ఆయుర్వేదం చేసే ఫ్యామిలీ మాది. కాబట్టి 20 పుస్తకాలు రాశాను. అందులో నాటు వైద్యం అనే పుస్తకం 660 పేజీలు. అందులో అన్ని చిట్కా వైద్యం రాశాను. అటువంటి పుస్తకం మీరు ఒకటి తెప్పించుకొని మీరు ఇంట్లో పెట్టుకుంటే డాక్టర్తో మీకు అవసరం ఉండదు. కాబట్టి మీరు ఆయుర్వేదం గురించి విషయాలని తెలుసుకోవాలి. తెలుసుకొని ఎక్కడ తెలిసిన వైద్యుల దగ్గర పోయి ఆయుర్వేదం మీరు వాడితే ఎంతో మీకు లాభం జరుగుతుంది. చాలామందికి ఈ ఆలోచనలతోటి తర్వాత ఎక్కువ మంది షాంపూలు వాడతారు. షాంపూలు లేకపోతే సబ్బులు వాడతారు. ఈ సబ్బులతోటి షాంపూలతోటి జుట్టు అంతా రాలిపోతుంది. ఈ జుట్టు రాలిపోవడంలో చాలామంది దానికి ఏం చేయాలో దిక్కు తెలియదు. హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏదో చెప్తారు, గోళీలు ఇస్తారు, అవన్నీ పనికిరావు, పనిచేయవు. కానీ మీరు ఏం చేయాలంటే దీనికి నల్ల ఉమ్మెత్తి చెట్టు దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఎవరితోనే చెప్తే తెప్పించుకోవచ్చు. పెద్ద ఆకు ఇంత ఆకు తెచ్చి దంచి 1 లీటరు నువ్వుల నూనెలో మసలబెట్టాలి. ఆకును మసలబెట్టి దాన్ని చల్లార్చి దాన్ని ఫిల్టర్ చేసి అంటే వడగట్టి ఒక సీసాలో పెట్టుకొని ఆ నూనె రోజు మీరు వాడుకోవాలి. ఆ నూనె వాడుకుంటే మీకు తెల్ల వెంట్రుకలు రావు, జుట్టు రాలిపోదు. ఇది గ్యారంటీ. కాబట్టి అది మీరు ఇంట్లో చేసుకోవాలి. చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. ఇంకా చాలామంది హెయిర్ ఆయిల్ అన్నీ అమ్ముతుంటారు. ఆ ఆయిల్ అయితే ఇంకా ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది, కానీ దానివల్ల లాభం లేదు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. కాబట్టి నల్ల ఉమ్మెత్తు అది మాత్రం నల్ల ఉమ్మెత్తు చెట్టు ఎక్కడైనా దొరుకుతుంది. అది చెట్టు ఆకు తెచ్చి నూనెలో బాగా వేడి చేసి రాసుకోవాలి. లేదంటే ఇంకా దానికి ఇంకా కొన్ని వేరే మూలికలు అవి చాలా కలిపి చేసుకునేటట్లు ఉండదు. కానీ అవన్నీ చెప్తే అందరూ సామాన్యులు మామూలు వాళ్ళు అంతా చేసుకోలేరు, అవన్నీ తెచ్చుకోలేరు. ఇదొక్కటి మీకు సులభమైన పద్ధతి. నల్ల ఉమ్మెత్త. తర్వాత ఇప్పుడు కొన్ని అక్కడక్కడ చుండ్రు లేచి వెంట్రుకలు దురద పెడుతుంది అనుకో, మామూలు ఉమ్మెత్తి ఉండదు, చల్లది. తెల్ల పూలు చల్లగా ఉంటాయి, రోడ్డు మీద ఉంటాయి, కనపడతారు. ఆ చెట్టు ఆకు తెచ్చి మెత్తగా నూరి తలకు పట్టించి స్నానం చేసుకోవాలి. స్నానం దేంతో చేయాలి? కుంకుడుకాయ లేదంటే సీకాయ ఆ పొడితోటి నీళ్ళు నానబెట్టి ఆ నీళ్ళతో నెత్తి పులుకోవాలి. లేకుంటే వెంట్రుకలు జుట్టు రాలిపోవడం తప్పదు. అందువల్ల ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మనకు ఒక కొత్త ఫ్యాషన్ ఒకటి తయారైంది. ప్రతి ఆడపిల్లలు జుట్టు ఎరబోసుకొని దయ్యాలాగా తిరుగుతుంటారు రోడ్ల మీద. వాళ్ళకు దరిద్రం చుట్టుకుంటుంది వాళ్ళకు. మన పూర్వం మన ఇళ్లలో ఎవరైనా జుట్టు ఎరబోసుకుంటే పెద్దవాళ్ళు చిట్టేవాళ్ళు. దొంగముండ ముందు జుట్టు పోయి లేదంటే ఇంటికి దరిద్రం అని చిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లో తల్లి పిల్లకి ఇద్దరు జుట్టు ఎరబోసుకొని తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్లకు ఎవరు చెప్పాలా? వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతిదీ వాళ్ళకేమో మేము చాలా అందంగా ఉన్నాం అనుకో, అందం కాదు, అందం మైనస్ అవుతుంటారా ఈ జుట్టు ఎరబోసుకుంటే. జుట్టు చక్క కట్టుకోవాలి. అది కూడా టీవీ 9లో ఒక అమ్మాయి చెప్తుంది, యాంకర్, చక్కగా జడ వేసుకొని చీర కట్టుకొని ఎంత ఇదిగా ఉంటుంది. ఎప్పుడు మన ఆహారం అంటే మన పద్ధతి, మన యొక్క అలవాట్లు ఇవన్నీ పూర్వం నుంచి ఎట్లా ఉండేది. స్త్రీకి చూడగానే నమస్కారం పెట్టాలి. అటువంటి గౌరవం ఇచ్చే సంస్కృతి ఉంది. అది లేదు ఇప్పుడు. ఎవరైనా చూస్తే ఇంకా పిచ్చి పుల్లలు కనపడితే ఈ దయ్యాలు పోతున్నాయి అనుకుంటారు, కానీ మనుషులని అనుకోరు. ఇది వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు. రెండోది ఇంట్లో పెద్దవాళ్ళు ఉండరు. ఎందుకంటే ముసలి ఉంటే చంపేస్తారు, లేకుంటే ఆశ్రమంలో వదిలేస్తారు, ఇంట్లో ఉండలేరు. వీళ్ళు ఎలక్కి నిరంజనలాగా వీళ్ళ భార్య భర్తలు పిల్లలు ఎంత మాత్రమే ఉంటారు.
మనకు ఒకప్పుడు కుటుంబం నిండా 20 మంది 30 మంది 40 మంది ఇట్లా కుటుంబం ఉండేది, అందరూ కలిసివేసి ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు అటువంటివన్నీ లేవు కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. కానీ చెప్పినా కొంతమంది ఈయన పరిస్థితులు లేరు. ఇప్పుడు టీవీలో చాలామంది కొంతమందిని ఈ డ్రెస్ వేసుకొని బయట తిరుగుతుంటే వాళ్ళ ప్యాంటు వాళ్ళ కోటు ఆ ఇంటికి వెళ్ళి ఉంటే ఆ రోడ్ల మీద చెప్పేరుకుంటే పిల్లలు ఉంటారు, కొంతమంది అనాథులు వాళ్ళలాగా ఉంటారు. అనాథులు చెట్లేరుకుంటే పిల్లలాగా ఉంటారు. ఆ వేషం వాళ్ళు అంత దరిద్రంగా తయారైనారు. కాబట్టి జుట్టు ఇరగోసుకోవడం మాత్రం చాలా దరిద్రం. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. జుట్టు ఇరగోసుకొని తిరగద్దు. కొందరు జంతికలు కూడా తొందరగా రాలిపోతాయి. వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి ఇంటికి జుట్టు ఏమి ఉండదు. ఈ కూడా జాగ్రత్త పడాల. కాబట్టి హెయిర్ ఫాల్స్ అంటే ప్రతిదీ ఇప్పుడు సృష్టిలో దేవుడు పుట్టించిన అవయవాల్ని సక్రమంగా కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ఈ సక్రమంగా మనం కాపాడుకోలేకపోతే అన్నీ పాడైపోతాయి. ఎవరు చూస్తారు? దేవుడు ఇచ్చి చూస్తారా? మనమే అవన్నీ తెలుసుకొని ఆ రకంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ఆలోచన ఏమి లేదు. ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్లు. ఇంక ఏంది ఫారినర్స్ లాగా మేము కూడా ఫారినర్స్ అన్నట్లు ఫీలింగ్ వాళ్ళు. ఫారినర్స్ అంతా మన సంస్కృతి నేర్చుకుంటున్నారు, మన సంప్రదాయం నేర్చుకుంటున్నారు, మన ఆచారాలు పద్ధతులు నేర్చుకుంటున్నారు. వాళ్ళందరూ చీరలు కట్టుకొని బొట్లు పెట్టుకుంటున్నారు ఫారినర్స్. కానీ మనమేమో బొట్టు కూడా లేదు. ఇప్పుడు ఆడపిల్లలు బొట్టు కూడా ఉండదు. మొకాన ఆ జంతువులు ఎరబోసుకొని ఒక కోట్ వేసుకొని లేకుండా టీషర్ట్ వేసుకొని అన్నీ ఫ్యాంట్ వేసుకొని తిరుగుతుంటారు. ఎంత అసహ్యంగా ఉంటారంటే చూసే వాళ్ళకు అసహ్యం. వాళ్ళకేమో వాళ్ళు ఏదో పెద్ద మేము దేవగన్నిలాగా ఉన్నాం, పెద్ద అందగత్తెలంగా ఉన్నాం ఫీల్ అవుతున్నారు. ఫీలింగ్ ఒట్టి ఏముండదు, అందం లేదు, వాళ్ళ తలకాయ లేదు. ఆడ జుట్టు రాలిపోతుంది. మనుషులు కూడా మొఖాలు కూడా ఏమంతా చూడడానికి కూడా ఉండదు. కాబట్టి వీళ్ళు ఈ ఆడపిల్లలు కూడా ఈ జుట్టు ఇరవేసుకోవడం తగ్గించుకుంటే మంచిది. హెయిర్ ఫాల్స్కు ఈ చెప్పినట్లు ఏం చెప్పాడు ఇంతవరకు, నల్ల ఉమ్మెత్త ఆకు తెచ్చి బాగా మరగబెట్టి ఆ నువ్వుల నూనెలో మరగబెట్టాల. ఆ నూనె రాసుకుంటే చుండ్రు పోతుంది, చుండ్రు ఉంటే పోతుంది, తల గీకుడు పోతుంది. రెండోది ఎంట్రుకలు బాగా పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది. తర్వాత ఆ జుట్టుగా దానికి సీకాయ కుంకుడుకాయ ఆ నీరుతో తలపులుకోవడం మంచిది. వారానికి ఒకసారి నెత్తి తలస్నానం చేయాలి. రోజు కూడా చేయకూడదు, రోజు తలస్నానం చేయకూడదు. అలాగా మీరు కొన్ని పద్ధతులు క్రమశిక్షణలో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, మీకు మీ అందము బాగుంటుంది, మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. కాబట్టి ఈ మనకు సంబంధం కానివి, మనకు తెలియని, మనకు అనవసరమైనవన్నీ అలవాట్లు మనం పడితే మనకే నష్టం. ఇవన్నీ తెలుసుకుంటారని చెప్పి అందరికీ ఆయుర్వేదం ఆయుష్ని ఇస్తుంది, ఆయుర్వేదం కాపాడుతామని చెప్తూ విరమించుకుంటున్నాను. నమస్కారం.